స్తోత్రం 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 స్తోత్రం. మన ప్రభువును ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామంలో ఈ లైవ్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన వార్లరా, ఈ లైవ్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ ఉదయకాల కృతజ్ఞత ప్రార్థనలు అందరూ పాల్గొనాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ఉదయకాలమున ఆయన వైపు మన కనులెత్తి చూస్తే, మన చేతులు చాపితే ఈ దినమంతయు దేవుడు అద్భుత కార్యాలు చేసేవారై ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన వార్లరా, మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. అదే రీతిగా మన పరిచర్యలు ఉన్నటువంటి ఛానల్, మన మినిస్ట్రీ కృపాదరణ సన్నిధి మినిస్ట్రీస్ని కూడా మీరు అనే యూట్యూబ్ ఛానల్ని, కృపాదరణ సన్నిధి మినిస్ట్రీస్ అనే యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ప్రియమైన వార్లారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో ఉండి, దేవుడు మనతో మాట్లాడుతూ, దేవుడు అద్భుత రీతిగా నీతో, నాతో, మనందరితో ఉండి ఆయన కార్యములు చేయులాగున ప్రతి ఒక్కరూ ఎవరైతే ప్రార్థన అవసరతలు కలిగి ఉన్నారో ఈ ఉదయకాల సమయంలో, ఈ రాత్రికాల సమయంలో ప్రతిరోజు ఆయన మనతో మాట్లాడే సమయం 4 గంటలు. అయితే ఆయన వాక్యము ద్వారాగా మాట్లాడతారు, ఆత్మ ద్వారాగా మాట్లాడతారు. కాబట్టి మనం దేవునికి మనల్ని మనం ఉదయకాలంలో సమర్పించుకుంటే ఈ దినమంతయు కూడా ఆయన ప్రతీదీ సఫలము చేయగలిగిన దేవుడు. దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. దేవుడు అద్భుత రీతిగా మనందరినీ గడిచిన రాత్రంతయు సుఖమైన నిద్రను ఇచ్చి, గడిచిన రాత్రంతయు అద్భుతమైనటువంటి నిద్రనిచ్చి, మనల్ని మరి యొక్క నూతన దినమును చూడడానికి, అనగా ఈ ఉదయకాల సమయంలో మనం ఆయన్ని కృతజ్ఞతలు చెల్లించడానికి దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప కృపను బట్టి ఆయనకి కృతజ్ఞతలు చెల్లించుకుందాం. అందరము ప్రార్థనలో ఏకీభవిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. కృపా సత్య సంపూర్ణుడా మీకు స్తుతి 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 స్తుతి. ఆరాధనకి యోగ్యుడా మీకు స్తోత్రం 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 స్తోత్రం. నైనా పరలోకంలో నిత్యము ప్రతి గానములతో, శరూపులతో, కెరూబులతో నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ప్రతి గానములు ప్రతి గానములతో కొనియాడబడుతున్న నా దేవా మీకు స్తోత్రం స్తోత్రం. ధవళవర్ణుడా, రత్నవర్ణుడా, ఔదార్య పూర్ణుడా మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నైనా అపరంజి పాదములు కలిగిన దేవా మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన దేవా మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నైనా సుమధురమైన స్వరములు కలిగిన దేవా మీకు స్తోత్రం 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 స్తోత్రం. నైనా నా ప్రభువా, మీరు నా కొరకు, మా కొరకు నా తండ్రినైనా ప్రాణమై పెట్టిన గొప్ప దేవుడవు నీవే తండ్రి. నైనా మిమ్మల్ని కొనియాడే భాగ్యము, మిమ్మల్ని పొగడే భాగ్యము నా తండ్రి. మీకు కృతజ్ఞతలు చెల్లించే భాగ్యము ఈ ఉదయకాల సమయంలో నాకు ఇచ్చినందుకే మీకు స్తుతులు స్తోత్రాలు. ఆరాధనకి యోగ్యుడమైన దేవా స్తోత్రం. స్తుతులకు పాత్రుడమైన తండ్రి మీకు స్తోత్రం. నిత్యము కొనియాడబడుతున్న నా తండ్రి మీకు స్తోత్రం. నైనా ఈ దినము నా ప్రభువా, ఈ రీతిగా మీ పాద సన్నిధానములో చేరి ఉన్నామంటే కేవలము మీ కృప, కేవలము మీ కృప. నైనా ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి, ఎవరైతే నైనా ఈ సమయాన్ని మీతో గడుపుతున్నారు, ఎవరైతే మీతో గడపాలనుకున్నారో వారికి నా తండ్రి చేరవేయండి నా ప్రభువా. వారిని నా ప్రభువా
నాయన ఈ దినము నా ప్రభువునైనా ఈ ఉదయకాల సమయంలో అద్భుత రీతిగా మీరు సజీవ లెక్కలు ఉంచినందుకే మీకు స్తోత్రాలు నాయన. ప్రతి ఒక్కరిని సజీవ లెక్కలు ఉంచినందుకే మీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరిని సజీవ లెక్కలు ఉంచినందుకే మీకు స్తోత్రాలు నాయన. అవును తండ్రి, ఎంతోమంది ఈ దినమును చూడలేక నా తండ్రి గతించిపోయి ఉన్నారు నా తండ్రి. మేమైతే మీ కృపను బట్టి నా తండ్రి మరి ఒక నూతన దినమును చూడడానికి మాకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి మీకు స్తోత్రాలు నాయనా. ఈ ప్రార్థనలు ఎవరైతే ఏకీభవించినారో, ఈ స్తుతుల కార్యక్రమంలో ఎవరైతే ఏకీభవించినారో, ఈ ఉదయకాల కృతజ్ఞత ప్రార్థనలు ఎవరైతే ఏకీభవించినారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. నేను ప్రతిరోజు 4 గంటలకు నా ప్రభు, నేను ప్రతిరోజు నా ప్రభు ఈ రీతి మీ సన్నిధానంలో కొనియాడే భాగ్యము, మిమ్మల్ని స్తుతించే భాగ్యము నైనా, మాకున్న కష్టాలను, మాకున్న బాధలను, మాకున్న శ్రమలని, మాకున్నటువంటి నా తండ్రి ప్రతి ఒక్క విధమైనటువంటి నైనా సాతాను అంధకార చీకటి శక్తుల్ని మీ నామములో మేము లయపరుచుకుని భాగ్యం దయచేయండి నా తండ్రి. నైనా మీ పాద సన్నిధానంలో మోకాళ్ళేసే భాగ్యం దయచేయండి. మీ పాద సన్నిధానంలోనైనా మిమ్మల్ని నా తండ్రి నేను కొనియాడే భాగ్యమును దయచేయండి. మీ పాద సన్నిధిలో మిమ్మల్ని చేరి మిమ్మల్ని స్తుతించే భాగ్యమును దయచేయండి నాయన. మీకు స్తోత్రాలు. అద్భుతకరుడా, ఆలోచనకర్త, నిత్యుడైన తండ్రి, సమాధానమునకు అధిపతి అయిన దేవా మీకు స్తోత్రాలు నైనా. ఈ దినము నా ప్రభువా, ఈ ఉదయకాల సమయం మొదలుకొని నా తండ్రి, ఈ తెల్లవారుజామును మొదలుకొని నైనా ఎవరైతే వారి వారి పనుల్లో వెళ్తున్నారో, ఎవరైతే వారి నా తండ్రి ఉద్యోగాలకు వెళ్తున్నారో, ఎవరైతే వాళ్ళ యొక్క నా తండ్రి నా ప్రభు వ్యాపారాలకు వెళ్తున్నారో, ఎవరైతే నా ప్రభు నేను రోడ్ల మీద నా ప్రభు లారీలకు నా తండ్రి వెళ్తున్నారు, ఎవరైతే నా తండ్రి బస్సు ప్రయాణంలో వెళ్తున్నారు, ఎవరైతే ఫ్లైట్ ప్రయాణంలో వెళ్తున్నారు, ఎవరైతే ట్రైన్ ప్రయాణంలో వెళ్తున్నారో, ఆటో ప్రయాణం, బైక్ ప్రయాణం, ప్రతి రీతిగా కాలి నడకలతో సహా వెళ్తున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. మీకు వందనాలు నైనా. మీ దేవదూతలను కంచె వేసి కాపలా ఉంచండి నాయన. ప్రతి ఒక్కరికి మారు మనసును అనుగ్రహించండి నాయన. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి నాయన. ప్రతి ఒక్కరిని మీరు సిద్ధపరచండి నాయన. మీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. ఆలోచనకర్తమైన దేవ, స్తుతులకు పాత్రమైన నా తండ్రి, మీకే వందనాలు, 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 వందనాలు చెల్లిస్తున్నాను నా ప్రభువ. నైనా నా తండ్రి మీరు మాతో మాట్లాడండి. మీరు మాతో మాట్లాడితే నా ప్రభువ మేము బ్రతకగలమునైనా. మీరు మాతో మాట్లాడితేనైనా మేము నిలవగలము నా తండ్రి. నైనా మీకే వందనాలు, 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 వందనాలు. ఆరాధనకు యోగ్యుడు అయిన దేవా వందనాలు, 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 వందనాలు. నైనా మీకే స్తుతి, స్తుతి. నైనా నీకే స్తుతి, 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 స్తుతి. నైనా మీకే వందనాలు, 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 వందనాలు ప్రభువా. నైనా ఈ ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి ఒక్కనా నైనా నీ బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరే అద్భుత కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్న ప్రభు. ఈ రీతిగా నైనా నా ప్రభు మీరు మాతో మాట్లాడి అద్భుత కార్యాలు జరిగించి మీరు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకోమని ప్రార్థిస్తున్నాను నా తండ్రి. ఈ వాక్య సమయంలో మీరున్నాను నా తండ్రి. నేను ఎవరైతే బలహీనతల్లో ఉన్నారో, ఎవరైతే పోరాటాలలో ఉన్నారో, ఎవరైతే ఒంటరితనంలో ఉన్నారో, ఎవరైతే ఓటమి ఆశలో ఉన్నారో, ఓటమిలో ఉన్నారో, ఎవరైతే నిరుత్సాహంలో ఉన్నారో, ఎవరైతే నిస్సహాయతలో ఉన్నారో, ఎవరైతే నిరాశలో ఉన్నారో, ఎవరైతే విచారంలో ఉన్నారో, ఎవరైతే కాపుదల లేక ఎదురు చూస్తున్నారో, శోధనలో ఉన్నారో, క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నారో, బలహీనతల్లో ఉన్నారో, హింసింపబడతా ఉన్నారో నా తండ్రి, నైనా వారందరితో మీరు మాట్లాడండి. నైనా వారందరితో మీరు మాట్లాడండి. వారందరితో మీరు మాట్లాడండి. నైనా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నటువంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. నిరాశలో ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. నిస్సహాయతలో ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. అవును ప్రభువా, భయము కలిగి ఉంటారు నాయన. అనేక భయాలు నా తండ్రి, అప్పుల భయాలు నా తండ్రి, అనారోగ్య భయాలు నాయన, నన్ను శత్రు భయాలు నా ప్రభువా. ఈ రీతిగా ఏ భయాలైతే ఉన్నాయో ఆ భయాలన్నిటినీ యేసు నామములో తొలగించండి నాయన. మీకు స్తోత్రాలు. ఏ భయం అయితే వారిని వెంటాడుతుందో, ఏ భయం అయితే వారిని నా తండ్రి నైనా నా ప్రభువ వెనకడుగు వేసేలాగా చేస్తుందో వారందరినీ యేసు నామములో మీరు తీర్చమని ప్రార్థిస్తున్న ప్రభువా. నిలబెట్టండి నాయన, నిలబెట్టండి ప్రభువా, నిలబెట్టండి నాయన, నిలబెట్టండి ప్రభువా, నిలబెట్టండి నాయన. ప్రతి ఒక్కరిని నిలబెట్టండి నా తండ్రి, నిలబెట్టండి నాయన. మీకు వందనాలు,
వందనాలు నైనా అవునా ప్రభువా, ఒంటరితనంలో ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నైనా ఓటమి, జీవిత కాలంలో ఓటములే ఉంటాయి కానీ కొంతమందికి ఎప్పుడు చూసినా ఓడిపోవడమే, ఎప్పుడు చూసినా ఓటమే వారు చవి చూస్తూ ఉంటారు. వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన, వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని అద్భుత కార్యాలు మీరు జరిగించండి నాయన. మీకు వందనాలు 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 ప్రభువా. ఏ రీతిగా నాయన నా ప్రభువా, నేను ఎవరైతే అవునా ప్రభువా, ఎవరైతే నిరాశలో ఉన్నారో, ఎవరైతే భయములో ఉన్నారో, నేను ఆ భయము నా తండ్రి ధైర్యము దయచేయండి. మీ వాక్యం చాలా భయపడకుడి, నేను మీకు తోడై ఉన్నాను వాక్యమును మీరు నెరవేర్చి మీరు మహిమగంత ప్రభులు ఈ ఉదయకాల సమయంలో మీరే మాట్లాడండి, మీరే అద్భుత కార్యాలు జరిగించమని నైనా ఈ యొక్క నా ప్రభువా ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని ప్రార్థిస్తున్నాయన. మీకు వందనాలు, మీకు స్థుతులు ఆయన. మీరు తప్ప మాకు దిక్కు ఎవరు లేరు ఆయన, మీరే మా దిక్కు నా ప్రభువా. మాకు నా తండ్రి మీరు మాకు తోడుగా ఉంటే మేము సమస్తమును జయించగలము నా తండ్రి. నైనా ఒంటరి పోరాటములలో మేము నా తండ్రి మా యొక్క నా ప్రభువా మేము గెలవలేకపోతున్నాము నా తండ్రి, ఎప్పుడు ఓటమి పాలే అవుతున్నాము నా తండ్రి. నైనా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీకు వందనాలు నైనా. ఓటములు ఉన్నవారికి ఊతనియండి నైనా, మీకు స్తోత్రాలు. ఓటములు ఉన్నవారికి మీరు నా తండ్రి ఊతనియండి నా తండ్రి. నైనా మీకే వందనాలు 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 వందనాలు. అవునా ప్రభువా, మీకే స్తోత్రం నైనా. అవునా ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో వాక్యమును ధ్యానిస్తుండగా మీరుండి నడిపించండి నాయన. మీరే అద్భుత కార్యాలు వహించి అద్భుతముగా మీరు దీవించి ఆశీర్వించమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామంలో ఈ లైవ్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మా అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. దేవుడు మనలందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేమైన వారలారా, ఈ రాత్రికాల సమయంలో అనగా ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనలందరికీ ఆయన కృప, కాపుదల, కటాక్షము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో, ఈ ఉదయకాల సమయంలో మనం కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఓటమిలో ఉన్నవారు, ఒంటరితనంలో ఓటమిని చవి చూస్తున్నటువంటి వారి కొరకు ఈ దేవుడు ఈ వాక్యమును మాట్లాడుతూ ఉన్నారు. ఎవరైతే నేను ఓడిపోతున్నానే, నా జీవితంలో అసలు ఆశ పడడానికి ఏమీ లేదే, నేను ఎప్పుడు గెలుపును చవి చూడలేదే, నా జీవితంలో గెలిపే లేదే అనుకున్న ప్రతి ఒక్కరికి దేవుడు ఇస్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుచున్నవని మీరు ఎరుగుదురు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా. ఏమంట? దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి ఇవన్నీ కూడా మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతూ ఉన్నాయి. దేవునికి స్తుతి కలుగునుగాక. ఈరోజు నువ్వు ఓటమిలో ఉన్నావు, భయములో ఉన్నావు. శత్రు భయమై ఉండొచ్చు, అప్పుల భయం ఉండొచ్చు, అనారోగ్య భయమై ఉండొచ్చు, లేకపోతే పాపపు భయమై ఉండొచ్చు. ఇలాగా నువ్వు చేసే ప్రతి ఆ భయము, నువ్వేదైతే ఆ భయం పడుతున్నావో ఆ భయముల నుంచి నిన్ను దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా?
తీసివేస్తున్నాడు. ఈ ఉదయకాల సమయం నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు అనేక భయాల్లో ఉన్నావేమో, అనేక ఓటమిల్లో ఉన్నావేమో, ఓటమిలే చవి చూస్తున్నావేమో, ఎప్పుడు నీ జీవితంలో గెలుపు ఉండకపోవచ్చు. ప్రభువా ఎప్పుడు నాకు గెలుపునిస్తావని నువ్వు ఆశపడతా ఉండొచ్చు. కానీ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏం తెలిసినా, సమస్తము సమకూడి జరిగేది నీ మేలు కొరకే. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తుతి కలుగునుగాక, దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావం చెల్లునుగాక. అక్కడే కింద రాయబడి ఉంటుంది ప్రియమైన వారులరా, 31 నుంచి చూసినట్లయితే, ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? దేవుడు మన పక్షమునుండగా విరోధి ఎవడండి? మనకు రూపింపబడుతున్న ఏ ఆయుధమును మనకు విరుద్ధముగా వ్యతిరేకముగా వర్ధిల్లదు. దేవునికి మహిమ కలుగునుగాక. రూపింపబడి ఏ ఆయుధమును మనకు వ్యతిరేకంగా వర్ధిల్లదు. నమ్ము, మనకు జయమునిచ్చే దేవుడు మనకున్నాడు, మనకు విజయాన్ని ఇచ్చే దేవుడు మనకున్నాడు. విజయశీలుడు అండి ఆయన. యెరూషలేము పట్టణంలోకి విజయశీలునిగా ఆయన స్వాగతింపబడ్డారు. ఆయన రావడం, ప్రవేశించారు. ఎలాగా? విజయశీలుడుగా, విజయాన్ని పొందుకునేటువంటి, విజయాన్ని ఇచ్చేవాడిగా ఆయన యెరూషలేము పట్టణంలోకి ఏమైనారు? ప్రవేశించారు. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తుతి కలుగునుగాక. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో నీతో కూడా మాట్లాడుతున్నాడు. దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? ఈ లోకంలో ఎన్నో పన్నాగాలు జరుగుతున్నాయి, ఎన్నో పన్నాగాలు. శత్రు భయంతో పోరాడుతున్నావేమో, శత్రువు మనల్ని వెంటాడుతున్నాడేమో, పాపపు భయం వెంటాడుతుంది. ఈ భయాలన్నిటిలో నుండి దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? నన్ను మనందరినీ తప్పించబోతున్నాడు. దేవునికి స్తుతి కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మీరు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయాలని ప్రభుపేట మనవి చేస్తాను. అదే రీతిగా మన యొక్క పరిచర్య సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్ కృపాధరణ సన్నిధి మినిస్ట్రీస్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయాలని ప్రభు పేరట మనవి చేస్తాను. రాబో దినంలో ఆ ఛానల్లో కూడా లైవ్ వీడియోస్ వస్తాయి. కాబట్టి మీరందరూ ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయాలని ప్రభు పేరట మనవి చేస్తాం. అయితే యేసుక్రీస్తు వారు ఇక్కడ మనం చూసినట్లయితే, మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? సొంత కుమారుణ్ణే ఇచ్చిన దేవుడు, అనుగ్రహించిన దేవుడు వెనక తీయక అందరి కొరకు ఆయనకు అప్పగించిన వాడు ఆయనతో పాటు మనకు సమస్తమును మనకెందుకు అప్పగించడు? అప్పగిస్తారు, మనకు సమస్తమును అప్పగిస్తారు. కాకపోతే మనము ఈ లోకాన్ని చూస్తూ, ఈ లోకంలో నాకు ఉన్న భయాలన్నీ, మనకున్న భయాలన్నిటినీ వదలలేకపోతున్నాం, విడివలేకపోతున్నాం, వదిలించుకోలేకపోతున్నాం ఈ భయాలన్నిటినీ కదా. ప్రియమైన వారలారా, దేవుడు ధైర్యంనిస్తారు, దేవుడు బలపరుస్తారు, దేవుడు విజయాన్ని ఇస్తారు, దేవుడు మనల్ని నిలబెడతారు, దేవుడు మనల్ని తోకగా ఉంచరు, దేవుడు మనల్ని తలగా ఉంచుతారు. దేవునికి స్తుతి కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో నిజంగా నువ్వు నమ్ముతున్నావు ఈ మాటలు? ఈ ఉదయకాల సమయంలో నిజంగా నువ్వు నమ్మినట్లయితే నువ్వు ధన్యుడవు, ధన్యురాలవి. నమ్ము, దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యాలు చేయబోతున్నాడు. భయపడొద్దు, భయం కలిగి ఉండొద్దు. జీవితంలో ఎన్నో పోరాటాలు చూసి ఉన్నావు, కానీ చివరి దశలో ఉన్నావేమో అంటే నీకు రాబోతుంది గెలుపును చవి చూడబోతున్నావు. నా దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తుతి కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. నువ్వు గెలుపు ఓటముల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉంటే నీకు గెలుపునిచ్చే దేవుడు నా దేవుడు, నిన్ను గెలిపించే దేవుడు నా దేవుడు. నమ్ము, దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీతోనే సూటిగా మాట్లాడుతూ ఉన్నారు. ఏమని? నువ్వు ఓటమిలో ఉన్నావేమో,
ఓటమినే చవి చూస్తున్నావేమో. ఆయన అంటున్నారు, నువ్వు గెలవబోతున్నావు. దేవునికి స్తుతి కలుగునుగాక. నువ్వు గెలవబోతున్నావు. నువ్వు అడిగిన ప్రతి దాన్ని నేను ఇస్తాను. ఎందుకంటే ఆయన వెనుక తీయలేదు. దేవుని కుమారుని మనకి ఇవ్వడానికి వెనుక తీయలేదు. అటువంటి దేవుడు ఆయనతో పాటు సమస్తమును మనకు అనుగ్రహించడానికి సమర్థుడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడేవాడు. శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా. కాబట్టి దేవుని ప్రేమ నుండి, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపేది ఏదీ లేదు. అది ఒకవేళ ఎడబాపాలంటే మరణమే. ఆ మరణం కూడా ఎడబాపదు. అది ఆయన చెంతకు తీసుకువెళ్తుంది. దేవునికి స్తుతి కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి కృతజ్ఞత వందనములు చెల్లిస్తున్నాం. నమ్ముతున్నామా ఈనాడు? నమ్ముతున్నామా? అందుకే నువ్వు బంధకములలో ఉన్నా, ఎక్కడ ఉన్నా నిరీక్షణ కలిగి ఉన్నావు కదా, ఆ నిరీక్షణకు దేవుడు ప్రతిఫలము దయచేయబోతున్నాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. అయితే ఇక్కడ కండిషన్స్ అప్లై అవుతున్నాయి, షరతులు వర్తిస్తూ ఉన్నాయి. ఏమని తెలుసునా? ఆయన ఆజ్ఞల ప్రకారంగా, ఆయన చెప్పినట్టుగా నువ్వు చేస్తే నీకు దేవుడు ఉన్నతమైన స్థానంలో నిలవబెడతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అంతే దినాలు నా ఆజ్ఞల ప్రకారంగా ఎవడైతే చూస్తాడో నేను వానినే దృష్టించుచున్నాను. నా మాటలు విని నా వాక్యమును అంగీకరించిన వాడు ఎవడైతే గజ్జ వణుకునో, నా మాటలను బట్టి ఎవడైతే వణుకుతాడో వానినే నేను దృష్టించుచున్నాను అని అంటాడు నా దేవుడు. ఈరోజు నువ్వు ఆయన మాటలకు వణుకుతున్నావా? ఆయన ఆజ్ఞలకు లోబడుతున్నావా? ఆయన ఆజ్ఞలకు నువ్వు లోబడిన వాడవైతే, లోబడిన దానివైతే నువ్వు అద్భుత కార్యాలు చూడబోతున్నావు. దేవునికి స్తుతి కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి కృతజ్ఞత వందనములు చెల్లిస్తున్నావు. ప్రియమైన వారలారా, ఎంత అద్భుతమైన మాటలు, ఎంత బలపరుస్తున్నటువంటి మాటలు. ఈరోజు మన రక్త సంబంధికులైనా, మన బంధుమిత్రులైనా, మన శ్రేయోభిలాషులైనా, లేకపోతే మన స్నేహితులైనా ఎవరైనా ఇట్టి మాటలు మాట్లాడగలరా? అందుకే దేవుడు మనతోన అనేక విషయాలు మాట్లాడుతున్నారు. జకర్యా గ్రంథంలో కూడా కొన్ని విషయాలు రాయబడ్డాయి. ప్రియమైన వాళ్ళ ఒక మాట ఉంటుంది, ఏమనంటే 9వ అధ్యాయం 12వ వచనంలో, బంధకములలో పడియుండి నిరీక్షణ గలవారలారా మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతులుగా నీకు మేలు చేసేదనని నేడు నేను నీకు తెలియజేయుచున్నాను. దేవునికి స్తుతి కలుగునుగాక. బంధకములలో ఉన్నావు, భయాల్లో ఉన్నావు, ఇరుకుల్లో ఉన్నావు, ఇబ్బందుల్లో ఉన్నావు. అయినప్పటికీ నీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏం తెలుసా? బంధకములలో ఉండి నిరీక్షణ కలిగిన వారలారా ఏమంట? మీ కోటలో మరలా ప్రవేశించండి. మీ కోటలో మరలా ప్రవేశించండి. ఆత్మ ద్వారాగా దేవుణ్ణి సంధించే, దేవుణ్ణి చేరుకునేటువంటి మార్గాన్ని వెతకండి. ఆత్మ ద్వారాగా దేవుణ్ణి మనం వెతకండి. మనం బయట వెతికేది కాదు, బాహ్యంగా వెతికేది కాదు. మనలోనే ఆయన ఇమిడి ఉన్నారు, మనలోనే ఉన్నారు. ఆయన మనతోనే ఉన్నారు, మనతో కాపురం ఉన్నారు, మనతో నివాసం చేస్తూ ఉన్నారు. మనం గ్రహించలేకపోతూ ఉన్నాం. మనం గ్రహించినట్లయితే, మనం తెలుసుకున్నట్లయితే ఆయన మనలోనే ఉన్నారు. అందుకే ఆయన అంటున్నారు, ఏం తెలుసా? మీ కోటను మరలా ప్రవేశించండి, అప్పుడు రెండంతలుగా నీకు మేలు చేస్తానని తెలియజేస్తా ఉన్నాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. ఆత్మదేవుని నువ్వు కనుగొంటున్నావా? ఆత్మదేవుని నువ్వు కనుగొంటున్నావా? ఆయనకు లోబడుతున్నావా? ఆయన చెప్పిన మాటలు చేస్తున్నావా? నిజంగా నువ్వు చేసినట్లయితే, నిజంగా నువ్వు ఆయనకు లోబడినట్లయితే, నిజంగా నువ్వు ఆయనతో ఉన్నట్లయితే దేవుడు అద్భుత కార్యాలు చేయబోతున్నాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. భయపడుతున్నావేమో, ఓటమిలో ఉన్నావేమో,
ఒంటరితనంలో ఉన్నావేమో, నాకు ఎవరు లేరనుకుంటున్నావేమో, కానీ నీ పక్షాన నా దేవుడు ఉన్నాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. ధైర్యము తెచ్చుకో, నడుము కట్టుకో. ఆయన అంటున్నారు, మీ కోటను మరలా ప్రవేశించండి, మరలా ప్రవేశించండి నీ కోటలోకి, అప్పుడు నీకు రెండంతలుగా మేలు చేస్తాను, నిశ్చయముగా తెలియజేస్తాను అంటున్నాడు. కానీ ప్రేమైన వల్ల మనం ఏం చేస్తూ ఉన్నాం? భయం భయం భయం, అనుక్షణం భయం, అనుక్షణం భయం, అనుక్షణం భయం, అనుక్షణం భయం, భయము తీసుకొని ఏం చేస్తాను? అందుకే అనేక సార్లు భయపడకుడు, నేను మీకు తోడుగా ఉన్నాను. ఇమ్మానుయేలు అనే పదానికి దేవుడు మనకు తోడు. దేవునికి స్తుతి కలుగునుగాక. ఆయన మనకు తోడుగా ఉన్నప్పుడు ఎందుకు భయపడాలి? ఈ లోకంలో మనల్ని ఎంతోమందిని ఆధారం చేసుకుంటాం, కానీ దేవుణ్ణి ఆధారం చేసుకుంటే అద్భుత కార్యాలు జరుగుతాయి. దేవుణ్ణి ఆధారం చేసుకొని దేవుడు నిజముగా నా పక్షమున ఉన్నారు అని నమ్మినట్లయితే అద్భుత కార్యాలు చేస్తారు, ఆశ్చర్య కార్యాలు చేస్తారు. ప్రియమైన వారలారా, ఈరోజు నువ్వు బంధకాల్లో ఉన్నావు, పాపపు బంధకాల్లో ఉన్నావు, ఊబిలో చిక్కిపోయి ఉన్నావు. నన్ను లేవనెత్తువారు లేరే, నన్ను ఎవరు ఈ చిక్కులో నుంచి లాగరే బయటికి, ఈ ఊబిలో నుంచి ఎవరైనా లాగితే బాగుండనే, నేను కూరుకుపోయి ఉన్నానే అని నువ్వు బాధపడుతున్నావు కదా, నువ్వు బాధపడుతున్నావు కదా, ఆ సహాయం కోసం నిరీక్షిస్తున్నావు కదా. నా దేవుడు ఉన్నాడు, రాబోతున్నాడు నీ దగ్గరికి. నువ్వు ఆహ్వానించినట్లయితే ఆయన అంటున్నారు, ఇదిగో తలుపు నొద్ద ఉండే నేను తలుపు తట్టుస్తున్నాను, ఎవడైనా తలుపు తెరిస్తే నేను వానిలోకి వస్తానంటున్నారు. మీ హృదయంలో ఉన్న దేవునికి స్థానం ఇవ్వు. ఆ పాపాన్ని దూరం చేసేయి, ఆ పాపాన్ని తీసివేసేయి. ఒక్కసారి పశ్చాత్తాపముతో, ప్రభువా నన్ను ఒక్కసారి లేవనెత్తవా, ఒక్కసారి పైకి లాగవా అని అడుగు. దేవుడు నిన్నెందుకు పైకి లాగరో చూద్దాం, దేవుడు నిన్నెందుకు ఆ ఊబిలో నుంచి తీసివేరో చూద్దాం. అనేక పాపాల్లో ఉన్నావు, అనేక తలంపుల్లో ఉన్నావు, కానీ నిన్ను మార్గంలో నడిపించేవారు లేరు, నీకు మార్గం చెప్పేవారు లేరు. కానీ దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు, దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని తెలుసా? నాకు స్థానమి, తలుపు తడుతున్నాను, రావాలనుకుంటున్నాను, ఒక్కసారి తలుపు తీస్తే నేను నీతో ఉండి నీ జీవితాన్ని మరలా ఆ కోటలో నువ్వు ప్రవేశిస్తే రెండంతలుగా దీవించబోతున్నాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తుతి కలుగునుగాక. ప్రియమైన వాళ్ళరా, ఈరోజు ఈనాడు ఈ దినాన మనం ఏమై ఉన్నాము, మనం ఏ రీతిగా దేవునికి లోబడి ఉన్నాము. 8వ అధ్యాయంలో, రోమీలకు రాసిన పత్రికలో 8వ అధ్యాయంలో ఆయన ఇలాగ సెలవిస్తున్నారు. ఏమని తెలిసిన ఒక్కసారి మనం చూసినట్లయితే, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడేవాడు. యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ నుండి మనల్ని ఎడబాపేది ఎవరు? ఎడబాపేవారు ఎవరు? విడదీసేవారు ఎవరు? దూరము చేసేవారు ఎవరు? అది మనిషి అయినా, వస్తువైనా, మరి ఇంకా ఏదైనా, సాతాను బంధకాలైనా దేవుని యొక్క ప్రేమ నుండి ఎడబాపలేవు. దేవునికి స్తుతి కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ రాయబడుతూ ఉంది ఏమనంటే, భయములో ఉన్నప్పుడు, నువ్వు భయపడుతున్నప్పుడు, ఒంటరితనం ఫీల్ అవుతున్నప్పుడు, విజయము లేక ఓటమిలో ఉన్నప్పుడు ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఏమంది? నన్ను నీ నుంచి వేరు చేయబడి ఎవడు లేడు, నువ్వు నాకు దూరమైనా నేను నిన్ను వదిలిపెట్టను. మనం చేతి దులుపుకొని వెళ్ళిపోతూ ఉంటాం అనేక సందర్భాల్లో.
మనం చేతిని దులుపుకొని వెళ్ళిపోతున్నాం. దేవుడు పట్టుకున్నప్పటికీ, ఎంత బిగిగా పట్టుకున్నప్పటికీ మనం వేస్తున్నాం అంటే ఆ చేతిని దులుపుకొని మరలా మనం లోకంలో ప్రవేశిస్తూ ఉంటాం, మరలా మనం లోకంలో పడి వెళ్తూ ఉంటాం. కానీ దేవుడు, నా దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నిన్ను విడువను ఎడబాయను. దేవునికి స్తుతి కలుగునుగాక. నమ్ముతున్నవా ఈ మాట? అద్భుత కార్యాలు చేస్తాడు, అద్భుత కార్యాలు చేస్తాడు. నమ్ము. ఒంటరితనంలో ఉన్నావు, నువ్వు ఓటమిలో ఉన్నావు. ప్రాముఖ్యంగా ఆ ఓటమి నీకు భయాన్ని ఇస్తుంది. ధైర్యంగా తెగించి నిలబడినట్లయితే, ధైర్యంగా దేవుని వైపు చూస్తూ, యేసు వైపు చూస్తూ మన పరుగు పందెములో ఆ గమ్యము చేరుకోవాలి. ఆ గమ్యాన్ని చూసి భయపడకూడదు, ఆ గమ్యాన్ని చూసి భయపడకూడదు. ఆ గమ్యాన్ని చూస్తూ, దేవుని వైపు చూస్తూ, ఆ గమ్యమును నా దేవుడు నిలబెట్టబోతా ఉన్నాడు, చేర్చబోతున్నాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నమ్ముతున్నామా ఈ మాటను? మనం విశ్వసిస్తున్నామా ఈ మాటను? మనం దేవుడు నీతోనే మాట్లాడతాం. దేవుడు నీతోనే మాట్లాడబోతున్నాడు. దేవుడు నిన్నే నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. గ్రహిస్తున్నామా మనం? ఓటమిలో ఉండి, భయముతో ఉండి, ఆ భయంలోనే నువ్వు బ్రతుకుతున్నావు కదా. ఆయన అంటున్నారు, నేను నీకు ధైర్యాన్ని ఇస్తున్నాను, మరలా నీ కోటలో ప్రవేశించు, మరలా నీ కోటలో ప్రవేశించు అని ఆయన ఏం చేస్తున్నారు తెలుసా? నిన్ను ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఈ లోకంలో మనల్ని ఎంతమంది ప్రోత్సహించినా, ఈ లోకంలో మనల్ని ఎంతమంది నేను అనే ధైర్యం చెప్పినా, దేవుడు ఇచ్చే ధైర్యము వేరు, దేవుడు ఇచ్చే ధైర్యము వేరు. నమ్ముతున్నామా? నమ్మినట్లయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో నువ్వు భయపడుతున్నటువంటి భయం ఏదైనా అయి ఉండొచ్చు, నువ్వు భయపడుతున్నటువంటి భయాల్లో అది ఏదైనా ఉండొచ్చు. పాపపు భయం అయి ఉండొచ్చు, లేక అప్పుల భయం అయి ఉండొచ్చు, లేక ప్రాణ భయం అయి ఉండొచ్చు, అనారోగ్య భయం అయి ఉండొచ్చు, శత్రు భయం అయి ఉండొచ్చు. పోరాటాల్లో ఉన్నావేమో, ఓటమిని చవి చూస్తున్నావేమో. నా దేవుడు చేస్తున్నాడు తెలుసా? ఏమని చెప్తున్నా? అద్భుత కార్యాలు చూడబోతున్నావు. దేవునికి మహిమ కలుగునుగాక. నువ్వు అద్భుత కార్యాలు చూడబోతున్నావు. ఎలా ఉంటాయి తెలుసా? అవి మన కన్నులకు కనపడవు, హృదయముకి గోచరము కావు, జరిగిపోతూ ఉంటాయి అంతే. నా దేవుడు నా పక్షాన ఉన్నాడని నువ్వు అప్పుడు అంటావు, గంతులు వేస్తావు, ఉరకలు వేస్తావు, దేవుణ్ణి స్తుతిస్తావు. అప్పుడు నువ్వు స్తుతిస్తే దేవుడు నిన్ను ఎన్నడూను, నువ్వు దేవుని ఎన్నడూను విడవు. దేవునికి స్తుతి కలుగునుగాక. కాబట్టి ప్రార్థన చేద్దాం. దేవుడు మన జీవితంలో అద్భుత కార్యాలు దేవుడు మనకి ఇచ్చులాగున, అద్భుత కార్యాలు నడిపించులాగున మనం స్తుతులు చెల్లిద్దాం. అందరం ఏకీభవించి ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. కృపా సత్య సంపూర్ణ మీకు స్తుతి స్తుతి స్తోత్రం 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 స్తోత్రం. ఆరాధనకి కూడా స్తోత్రం 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 స్తోత్రం. నిత్యుడైన తండ్రి మీకు స్తోత్రం 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 స్తోత్రం. అయినా మీకే వందనాలు. ఆరాధనకి ఎప్పుడైన దేవా మీకే స్తుతి 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 స్తుతి. నైనా మీకే వందనాలు ప్రభువా. ఈ దినము నా తండ్రి మాతో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. మమ్మల్ని అందరినీ బలపరిచిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మమ్మల్ని అందరిని నడిపించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఆరాధనకి యోగ్యుడైన దేవా
స్తుతులకు పాత్రుడైన నా తండ్రి మీకు స్తోత్రం 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 స్తోత్రం. ఈ దినము నా తండ్రి మాతో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. అవును నా ప్రభువా, బంధకములు చిక్కబడి నైనా నిరీక్షణ కలిగిన వారమైందాం నా తండ్రి. మా నిరీక్షణను నా ప్రభువా మీరు లేవనెత్తుతున్నందుకే మీకు స్తోత్రాలు. మా నిరీక్షణలో బలపరుస్తున్నందుకే మీకు వందనాలు. మమ్మల్ని నా తండ్రి నైనా మా యొక్క నా తండ్రి పరిస్థితుల నుంచి లేవనెత్తున్నందుకే మీకు వందనాలు నైనా. మీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. మీ ప్రేమ నుంచి ఎడబాపు వాడేవాడు నా తండ్రి మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కరువు అయినను, హింస అయినను, బాధ అయినను, మరి అట్టిది ఏదైనా మనల్ని దూరము చేయలేదు నా తండ్రి. మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అదే రీతిగా నా ప్రభువ నైనా మిమ్మల్ని ప్రేమించే వారికి అనగా మీ సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తమును మేలు కలుగుటకి సమస్తమును సమకూడి జరుగుతున్న మీ వాక్యం సెలవిస్తుంది. ఈ రీతిగా మాకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి మీకు స్తోత్రాలు. ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఈ గొప్ప ధన్యతను మాకు అనుగ్రహించినందుకే మీకు స్తోత్రాలు. ఆరాధనకు యోగ్యుడైన దేవా మీకు స్తుతులు నాయన. ఆరాధనకు యోగ్యుడైన దేవా మీకు స్తుతులు నాయన. మమ్మల్ని బలపరిచిన దేవా మీకు స్తోత్రాలు. మాకు ధైర్యం ఇచ్చిన దేవా మీకు స్తోత్రాలు. మమ్మల్ని నా తండ్రి కాచి కాపాడుతున్న దేవా మీకు స్తోత్రాలు. రేపటి దినాన్న తండ్రి ఉదయకాల సమయంలో మిమ్మల్ని స్తుతించి భాగ్యం ఇచ్చినారు మీకు స్తోత్రాలు. నేను ఈ దినమంతయు మా పనుల్లో, మా ప్రయాణంలో, మా కళ్ళనడకలో మీరు తోడుగు నడిపిస్తున్న గొప్ప దేవా మీకు స్తోత్రాలు. నాయన ఎవరైతే ప్రార్థనాంశంలో కోరి ఉన్నారో వారందరినీ మీరు జ్ఞాపకం, కల్వరి సిస్టర్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అదే రీతిగా నా ప్రభు కేఎస్ పాల్ గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. నాయన ఇంకా అనేకులు ప్రార్థనాంశాలు కోరి ఉన్నారు, వారందరిని మీరు మమతా సిస్టర్ని మీరు జ్ఞాపకం, మీ పెరాలసిస్ నుంచి విడిపించి అద్భుత కార్యాలు జరిగించండి నాయన. ఎవరైతే నా తండ్రి ప్రార్థనాంశాలు కోరుతున్నారు, ఇంకా ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు, వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. అద్భుత కార్యాలు మీరు జరిగించి మీరు మహిమ ఘనత ప్రభావాలు పొందుకోండి నాయనా. మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి ఈ ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయనా. నా ప్రభువా మీరే అద్భుత కార్యాలు మీరు జరిగించండి నాయనా. ఈ యొక్క నా ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుత కార్యాలు జరిగించండి నైనా. మీరు మాట్లాడుతున్నారు, గెలుపుని ఇవ్వబోతున్నారని మీరు మాట్లాడారు నైనా. భయం నుంచి తొలగి పొమ్మని మీరు వాక్యం సెలవిస్తుంది నా తండ్రి. భయపడొద్దని మీరు అభయం ఇచ్చారు నాయన. నా తన బంధకంలో నిరీక్షణ కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి మీరు నా తన అద్భుత కార్యాలు జరిగిస్తారని మీ వాక్యం సెలవిస్తుంది నాయన. మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, స్తోత్రం 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 నాయన. అద్భుతం చేయండి, అద్భుతం చేయండి నాయన, అద్భుతం చేయండి నాయన. కృపాదరణ సన్నిధి మినిస్ట్రేషన్ కూడా మీరే జ్ఞాపకం చేసుకోండి. అద్భుత కార్యాలు జరిగించండి. సేవ పరిచయాలను మీరు జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. అనేకులు ఎదుట అనేకులు నా తండ్రి, నా ప్రభు అనేకులు నా తండ్రి సంఘంలో చేర్చబడలాగా మీరు కృప చూపనిపించండి. నేను నూతనంగా ప్రారంభించిన పరిచర్య నా తండ్రి, నేను మీ సపోర్ట్ కావాలి నా ప్రభు, మీ బలము కావాలి. నేను మీ బలాన్ని చేత మమ్మల్ని నా తండ్రి బలపరచండి నేను. మీకు స్తోత్రాలు నైనా. మీరే బలపరిచి అద్భుత కార్యాలు మీరు జరిగించండి నాయన. మీరే జరిగించండి నాయన. మీరే జరిగించండి, మీరే జరిగించండి, మీరే జరిగించండి, మీరే జరిగించి మీరే జరిగించండి తండ్రి. మీకు స్తోత్రాలు నైనా. మా ఎడల నతను మాతో కాదు నాయన, మీరే పరిచర్యను కొనసాగించండి నా ప్రభువ. మీరు ఆకర్షిస్తేనే తప్ప ఎవరు రారు నా తండ్రి. మీరు ఆకర్షించండి, వాక్యం ద్వారా, పాటల ద్వారా మీరు ఆకర్షించండి నాయన. మీకు స్తోత్రాలు. ఈ రీతిగా నా ప్రభువ నైనా ఈ ఉదయకాల సమయంలో ఎవరైతే ఈ కృతజ్ఞత ప్రార్థనలు పాల్గొని ఉన్నారో వారి కుటుంబాలన్నిటినీ యేసు నామములో మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను నాయన. యేసు నామములో మీరు నైనా దీవించండి, ఆశీర్వదించండి నాయన. మీకు స్తోత్రాలు నైనా. మీరు రెండంతల మేలును దయచేస్తానని మీ వాక్యం సెలవిస్తుంది నా తండ్రి. నేను వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడు నా ప్రభువ. మీరు అద్భుత కార్యాలు జరిగించండి నాయన. మీకు స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యా మీకు వందనాలు, 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 వందనాలు 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 నైనా. నైనా నా ప్రభువ మా పనులలో మీరు తోడుగా ఉండండి, మా ప్రయాణములలో మీరు తోడుగా ఉండండి, మా యొక్క కాలినడకలలో మీరు తోడుగా ఉండండి. మీరే నడిపించి అద్భుత కార్యాలు మీరు జరిగించి మీరు మహిమఘనత ప్రభావాలు పొందుకోనండి తండ్రి. మీకు స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రాలు నైనా, మీకే స్తోత్రాలు నైనా, మీకే స్తోత్రాలు. ఈ రీతిగా నా ప్రభువ ఇక్కడ చేరి వచ్చిన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరే అద్భుత కార్యాలు జరిగించి నైనా
మరలా మీ చిత్తమైతే మరలా నా తండ్రి కృతజ్ఞత స్తుతి ప్రార్థనలో మేముండి భాగ్యం దయచేయమని, ఈ దినమంతయు మా పనుల్లో, ప్రయాణంలో, ఆఫీసుల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో మీరు దీవించి ఆశీర్వదించి అద్భుత కార్యాలు మీరే జరిగిస్తున్నారని నమ్మచ్చు. నైనా మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయము, యేసు నామమే జయము, ప్రభు యేసు రక్తం సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనకును, ప్రార్థించిన అంశముల మీదను, విన్న వాక్యము ప్రతి ఒక్కరి చెవులు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, 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 ఆమేన్. ఈ వీడియో వీక్షిస్తున్న, ఈ లైవ్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు నా హృదయపూర్వక శుభములు, వందనములు తెలియజేస్తున్నాను. దేవుడు మనల్ని అందరూ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి, అందరికీ వందనాలు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయాలని ప్రభుపేట మనం చేస్తున్నాం. అదే రీతిగా కృపాదరణ సన్నిధి మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయాలని ప్రభుపేట మనం చేస్తున్నాం. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ ఆల్.